హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. గత రాత్రి కూడా జకరియా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాను. మంత్ ఎండింగ్ మెసేజ్ లాగా జెరుబ్బాబేలు గురించి ఒక సరికొత్త కోణములో వివరించాను. ఈ 6వ వచనంలో నేను ఒక మాట చదువుతాను. ఉత్తర దేశములో ఉన్న వారులారా, తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. చాలా పెద్ద మాట ఇది. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్ములను వ్యాపింపజేసి ఉన్నాను. చాలా రోజుల క్రితం వ్యాపింపజేస్తాను అనే ఒక అంశం మీద చెప్పాను. ఈరోజు వాయువులంతా, ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా వ్యాపింపజేసి ఉన్నాను అని చెప్పారు. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించేటప్పుడు ఆ ఆశీర్వాదము ఎలా ఉంటుంది భౌతిక ఆత్మీయ జీవితానికి అనే దానికి, ఎలా నేను వ్యాపింపజేస్తానో, ఎలా మిమ్మల్ని విస్తరింపజేస్తానో అని కొన్ని పర్యాయాలు ఇసుక రేణులంతా విస్తారముగా అని ఇసుకను ఉపయోగించుకున్నారు. అందులో మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఇంక కొన్ని పర్యాయాలు ఆకాశ నక్షత్రముల వలె నేను మిమ్ములను విస్తరింపజేస్తాను, వ్యాపింపజేస్తాను అంటారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇసుక అనేది ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నక్షత్రాలు మనకు కనబడతాయి. ఇంకా చెప్పాలంటే సముద్రమంతా విశాలముగాను సమృద్ధిగాను నేను మిమ్ములను అంత విస్తారముగా ఆశీర్వదిస్తాను అని కొన్ని పర్యాయాలు ఇసుకను, నక్షత్రాలను, సముద్రాలను ముందు పెట్టి ప్రభు మాట్లాడారు. ఇంకా కొన్ని పర్యాయాలు ఆకాశమంతా అనే పదాన్ని కూడా ఉపయోగించారు. వీటి కొలతలు ఉండవు. ఇసుకకు మనం కొలతలు వేయగలమా? లేదు. నక్షత్రాలను మనం లెక్కించగలమా? లేదు. సముద్రానికి మనము కొలతలు వేయగలమా? ఎంత సముద్రం అని? వల్ల కాదు. ఆకాశాన్ని మనం లెక్కలు వేయగలమా? ఎంత అని కొలతలు వేయగలమా? లేదు. వీటితో సరిపెట్టుకోకుండా దేవుడు ఈ మాటలో వాయువులంతా అనే పదాన్ని ఉపయోగించారు. వాయువులంతా విశాలముగా నేను మిమ్ములను వ్యాపింపజేసి ఉన్నాను. వాస్తవానికి దేవుడే వీరిని అష్షూరీయుల ప్రాంతాలకు తీసుకొని వెళ్తాడు. దేవుడే వీరిని
కల్దీల చేతులకు అప్పగిస్తారు. దేవుని ప్రజలను ఆయా దేశాలకు దేవుడే చెదరగొడతాడు. ఆ చెదరగొట్టబడినటువంటి చోట దేవుడు వ్యాపింపజేస్తాడు. ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడుందంటే అక్కడ తప్పనిసరిగా వాయువు ఉంటుంది. వాయువు అంటే గాలి అని అర్థం. విండ్, గాలి. ప్రపంచమంతా ఎక్కడ గాలి ఉండదు మీరు చెప్పండి? ఎక్కడ వాయువులు ఉండవు? ఒకవైపు వాయువు కాదు, ఆకాశము నాలుగు దిక్కుల వాయువులు ఉంటాయి. మరి ఈ ఫిబ్రవరి నెలలో ఎలా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఎలా నేను మిమ్మల్ని విశాలపరుస్తాను, ఎలా నేను మిమ్మల్ని వ్యాపింపజేస్తాను అనే దానికి ముందు ఒకప్పుడు మనం ఇసుకను గురించి మాట్లాడుకున్నాం, నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాం, సముద్రాన్ని గురించి మాట్లాడాము, ఆకాశాల గురించి మాట్లాడాము. ఈరోజు ప్రభువు వాయువులంతా విశాలముగా నేను విస్తరింప చేయబోతున్నాను, నేను వ్యాపింప చేయబోతున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి. ఎంత ఎంత? ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నా దేవుడి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఇప్పుడు అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ సంతోషంగా చెప్పండి. ఆకాశపు 4 వాయువులంతగా విశాలముగా మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఎంత ఆశీర్వదించారు మా దేవుడు అని మీరు ఇతరులకు చెప్పాలి. ఎంత ఆశీర్వదించారు, ఎంత విస్తరింపజేశారు దేవుడు, అదేనండి ఎంత వ్యాపింపజేశారు దేవుడు, ఎంత. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తూ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నారు. అవి విని ఆయన అంటాడు, ఎంతో అంటే ఎంత అని అడిగాడు. ఈ పాస్టర్ గారు ఎంతో ప్రేమించెను, అదే ఎంత. ఏం చేశారు? ప్రసంగం ముగించేంత వరకు ఇదే మాట అని ముగించుకొని కార్యకి వెళ్ళిపోయారు. దేవుడు లోకమును ఎంతో 40 నిమిషాలని ఆమేన్ అని కార్యకి వెళ్ళిపోయారు. ఏంటయ్యా ప్రసంగం? నేను నాకు ఊపిరి ఉన్నంత వరకు, నాకు శ్వాస ఆడేంత వరకు ఎంతసేపు చెప్పానో అంత ప్రేమించాడు దేవుడు మిమ్మల్ని అని చెప్పారంట. ఆకాశపు 4 వాయువులు భూమి మీద అన్ని చోట్ల ఉంటుంది. నా దేవుడు మిమ్మల్ని వ్యాపించిన అనుభవాన్ని మన హోసన్నా మినిస్ట్రీస్ని ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నా దేవుడు మన మినిస్ట్రీస్ని విస్తరింప చేయబోతున్నారు, వ్యాపింప చేయబోతున్నారు. ఆమేన్ అనండి గట్టిగా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఎక్కడికి వెళ్ళినా మనోళ్ళు కనపడుతూనే ఉంటారు. నేను చెప్తున్నా వినండి. దుబాయ్కి వెళ్తే దుబాయ్లో మనోళ్ళు ఉంటుంటారు, సింగపూర్కి వెళ్తే సింగపూర్లో మనోళ్ళు ఉంటారు, కువైట్కి వెళ్తే కువైట్లో మనోళ్ళు ఉంటారు, మస్కట్కి వెళ్తే మస్కట్లో మనోళ్ళు ఉంటారు, అమెరికా వెళ్తే అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాకి వెళ్తే ఆస్ట్రేలియాలో ఉంటారు, యూకేకి వెళ్తే యూకేలో ఉంటున్నారు. ఏ దేశానికి వెళ్ళినా క్రైస్తవులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఏ దేశానికి వెళ్ళినా హోసన్నా విశ్వాసులు కనపడుతున్నారు నాకు. ఈ దేశంలో మాకెవరు
హోసన్నోలు కనపడలేదు అనటానికి వీలు లేదు. ఇప్పుడు వరకు నేను తిరిగిన దేశాలన్నిటిలో ఎక్కడ హోసన్న వాళ్ళు లేరు అనటానికి నాకు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు కనబడుతున్నారు. ఈరోజు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక ప్రాంతం కాదు, ఆకాశపు 4 వాయువులు, గాలి ఎక్కడ ఉంటుందో అక్కడ హోసన్న మినిస్ట్రీస్ వారు ఉండబోతున్నారు, క్రైస్తవులు ఉండబోతున్నారు. దేవుడు ఆ విధముగా విస్తరింపజేయునుగాక. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా దేవుడు ఆ విధముగా మిమ్మల్ని వ్యాపింపచేయునుగాక. మిమ్మల్ని వ్యాపించే ఆ వ్యాపితం అనేది ప్రపంచమంతా చూడబోతుంది. గాలి ఎక్కడ ఉందో అక్కడ మిమ్మల్ని వ్యాపించిన సాక్ష్యం కలగబోతుంది. మీ ఆశీర్వాదాన్ని అక్కడ ప్రజలు చూడబోతున్నారు. హల్లెలూయా. మీరు 80వ కీర్తన ఒకసారి తీసి ఐగుప్తు దేశములో నుండి నేను ఒక ద్రాక్షావల్లిని తెచ్చి తిని, అక్కడ స్టార్ట్ చేయండి. 80వ కీర్తన వచనం చెప్పండి, 8వ వచనం నుండి స్టార్ట్ చేయండి ఒకసారి. నీవు ఐగుప్తులో నుండి ఎన్ని ద్రాక్షావల్లులు? ఇప్పుడు చెప్పండి. ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులందరినీ వెళ్ళగొట్టి ఆ ఒక్క ద్రాక్షావల్లిని నాటితివి, దానికి తగినటువంటి స్థలమును సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి, ఇప్పుడు అందరు చెప్పాలి ఆ కింద మాట, దాని వేరు లోతుగా పారి ఆ ఒక్క ద్రాక్షావల్లి ఇప్పుడు దేశమంతా వ్యాపించెను. కొట్టాల చప్పట్లు. మీ దెబ్బకు మంచు కూడా పారిపోయింది. చూసారా? ఒక దెబ్బకు మంచుని వెళ్ళగొట్టారు మీరు. మామూలు మీరు ఒక్క ద్రాక్షావల్లి ఇప్పుడు చెప్పండి దేశమంతా వ్యాపించెను. ఇలా అంటున్నాను, మీరు ఏమనుకోబాకండి. ఇతరులు ఒక్క యేసయ్యను దేవుడు ఏర్పరచుకున్నారు. హోసన్న మినిస్ట్రీస్ని ఈ రోజున దేశమంతా ప్రపంచమంతా వ్యాపింపజేశారు. ఆమేన్ చెప్పండి. ఒక్క యేసయ్య వచ్చారు. అర్థమైనా? నిలబడటానికి నీడ లేక, ఉండటానికి స్థలము లేక, ఏమండి ఆయన జీవించారు. ఈ రోజున క్రైస్తవ్యం ప్రపంచమంతా వ్యాపించింది. నా దేవుడు మిమ్మల్ని వ్యాపింపజేయబోతున్నారు. మీ ఆశీర్వాదాన్ని వ్యాపింపజేయబోతున్నారు. మిమ్మల్ని దేవుడు విస్తరింపజేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా ఉన్నాయి. గతంలో నేను వ్యాపిత మీద చెప్పాను, గుర్తుందో లేదో మీకు. యోసేపును గురించి కూడా ఒక మంచి మాట వ్రాయబడింది, ఆదికాండంలో ఉంటుంది, 49వ అధ్యాయంలో. యోసేపు ఫలించడి కొమ్మ, ఊటల యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. 49:22 ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. బైబిల్లో మనం అక్కడక్కడ చదువుకుంటూ ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి. చదువు, నేను చెప్తాను చూడండి. చూడండి, వాయువులు, ప్రసంగమేమో వాయువులు ఏంటో. ఈ రోజున వాయువుల మీద ఉన్నాను. ఏదో గాలి మిమ్మల్ని పట్టుకోపోతుంది. ఈ రోజున ఒక గాలి మిమ్మల్ని పట్టుకోబోతుంది. ఒక గాలి మిమ్మల్ని ఆవరించబోతుంది. కొన్ని వాయువులు మీ చుట్టూ తిరగబోతున్నాయి.
అదొక దయ్యంలాగా మిమ్మల్ని వెంటాడిపోతుంది. రాయలసీమకి వెళ్తే ఎక్కువగా అంటూ ఉంటారు, అన్నయ్య దీనికి గాలి పెట్టింది, అన్నయ్య గాలి పెట్టింది. దయ్యం పట్టిన మనిషిని గాలి పెట్టింది అంటారు రాయలసీమలో. రాజుల చరిత్రలో మనం గమనించినప్పుడు వారి జ్ఞానమును దేవుడు వ్యాపింపజేసినట్లు, వారి కీర్తిని దేవుడు వ్యాపింపజేసినట్లు ఇలా కొన్ని చోట్ల వ్రాయబడి ఉంటాయి. మొర్దెకై గొప్పతనాన్ని వ్యాపింపజేసినట్లు, సొలొమోను జ్ఞానమును వ్యాపింపజేసినట్లు, ఉజ్జయ కీర్తిని కూడా వ్యవసాయ రంగంలో అపేక్ష కలిగిన వాడు, అతని కీర్తి దూరమున వ్యాపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ వ్యాపితము విశాలము అనేది మిమ్మల్ని ఆశీర్వదించే స్థితి. అర్థమైందా? ఇక అన్ని కోణాలలో నా దేవుడు మిమ్ములను ఆశీర్వదించబోతున్నారు. ఎంత ఆశీర్వించబోతున్నారు, ఎంతగా ఆశీర్వించబోతున్నారు మిమ్మల్ని అంటే, ఇప్పుడు చెప్పండి, ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఇరుకుగా కాదు, ఇరుకంటే శ్రమ. చాలాసార్లు నేను విశాలత అనే ప్రసంగం చెప్తూ ఉండేవాడిని. ఇరుకు అంటే శ్రమ. ఇరుకులో ఉన్నానని ఒకసారి ఆయన ఎవరు ఎబ్బేజ్ అంటాడు కదా, నేను ఇరుకులో ఉన్నాను. దావీదు కూడా కొన్నిసార్లు నేను ఇరుకులో ఉన్నాను అంటాడు. ఇరుకు అనేది శ్రమకు, ప్రతికూలతకు, ఒక సంకుచితమైనటువంటి జీవితానికి సాదృశ్యం. విశాలము అనేది దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించిన స్థితి. అర్థమైందా? ఏ మాట అయినా ప్రభు చెప్తారు, అందులో నుండి మనతో మాట్లాడటానికి నా దేవుడు ఇష్టపడతారు. నా ప్రియమైన సహోదరులారా, ఒక చిన్న విషయం చెప్తా. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము, అప్పటి వరకు భూమి మీద భయంకరమైనటువంటి జలప్రలయము చేత, శవాల చేత కొట్టబడి ఉంది. భూప్రపంచమంతా శవాలతో నిండుకొని ఉంది. ఆ శవాలతో నిండుకొని ఉన్నటువంటి ఆ నీరు భూమిని ఆవరించి ఉంది. నోవాహు తన కుటుంబం ఇప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నారు. అసలు ఈ నీరంతా ఇప్పుడు తొలగిపోతుందా లేదా, మేము అసలు భూమి మీద అడుగు పెడతామా లేదా, దేవుడు చెప్పినట్లుగా మేము ఒక నూతన సృష్టిని అనుభవిస్తామా లేదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. చూద్దామా? నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్నటువంటి సమస్తమును పశువులను జ్ఞాపకము చేసుకునిను గనుక దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన, నోట్ చేయండి, వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. ఇక్కడ వాయువు ఎందుకు అవసరమైంది, గాలి ఎందుకు అవసరమైంది? చచ్చిన పేనిగలతో కలుషితముతో ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా తొలగిపోయి ఒక నూతన సృష్టిని నోవాహు తన కుటుంబ సభ్యులు అనుభవించున్నట్లుగా ఆ నీళ్ళన్నీ ఆ ప్రతికూల వాతావరణం అంతా తొలగిపోవటానికి దేవుడు వాయువుని ఉపయోగించుకున్నారు. ఒక సేవకునిగా చెప్తున్నాను,
గత సంవత్సరాలు, గత నెల, గత రోజులన్నీ ప్రతికూలతంతా మీ చుట్టూ ఆవరించిందేమో, జలప్రలయములాగా ఆవరించిందేమో, అది ఆరిపోకుండా అలాగే మిమ్మల్ని వెంటాడుతుందేమో. ఒక వాయువును దేవుడు, కొన్ని వాయువుల్ని నా దేవుడు విసరునట్లు చేయబోతూ ఉన్నారు. ఆ నీళ్లు తగ్గిపోయి ఇనికిపోయి నోవాహు కుటుంబం అంతా ఓడలో నుండి బయటికి వచ్చి ఒక నూతన భూమిని, సృష్టిని వారు స్వాధీన చేసుకొని అభివృద్ధి పరచబడి ఆశీర్వించబడినట్లుగా నా దేవుడు మీ కుటుంబములో వాయువును పంపబోతున్నారు, వాయువులు ఇవ్వబోతున్నారు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. ఇంకొక్కసారి 4 వాయువులంత విశాలముగా మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఎంతో ఆశీర్వించబడబోతున్నారు, ఎంతో వ్యాపింప చేయబోతున్నారు. ఇంత కాదు, హద్దులు లేని ఆశీర్వాదాన్ని మీరు అనుభవించాలి. ఆమేన్ చెప్పరే ఒకసారి గట్టిగా ఆమేన్ అని. ఎత్తరే చేతులు. అబ్రహాము, ప్రభువా ఎలియాజరేనా వారసుడు అంటే, ఇలారా బయటికి రా అని బయట తీసుకొచ్చి నక్షత్రం లెక్కపెట్టు అన్నారు. ఆకాశ నక్షత్రాలను లెక్కబెట్టు. ప్రభువా ఆకాశ నక్షత్రాలని నేను ఎలా లెక్క పెట్టగలను? ఆకాశ నక్షత్రాలను ఎలా నువ్వు లెక్కించలేవో అలాగున నేను నీ సంతతిని అలా విస్తరింప చేయబోతున్నాను. ఆమేన్. మీ ఆశీర్వాదాన్ని, గాలిని ఎవరైనా కొలత వేయగలరా? ఒకసారి చెప్పండి నాకు, గాలిని ఎవరైనా కొలత వేయగలరా? గాలి మనసు ఉందని చెప్పండి. కాసేపు గాలి లేకపోతే చాలా విసురుకుంటూ ఉంటారు కొంతమంది. గాలి మనుషులు వీళ్ళు, గాలి వాళ్ళు. గుడాల పండుగలో చూస్తాం, తెల్ల మేఘాలు ముందు కూర్చుంటాయి, నల్ల మేఘాలు వెనకుంటాయి. ఒక్కొక్క అమ్మెను చూస్తే మాకు వాక్యం కూడా చెప్పబుద్ధి కాదు. స్టార్ట్ చేసిన దగ్గర నుండి ప్రసంగం ఇక పెట్టుకుంటుంది మా తల్లి, గాలి మనిషి. ఇదే పనిలో ఉంటుంది. గాలిని ఎవరైనా కొలత వేయగలరా? వేస్తానంటే చెప్పండి. అసలు నేను ఇంకో మాట చెప్పనా? గాలిని ఎవరైనా శబ్దాన్ని వింటారు కానీ, ఏమండి, గాలిని ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చెప్పండి. గాలిని పిడికిలలో బంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. గాలిని ఎవరైనా గదిలో బంధించిన వాళ్ళు చూడండి. సెల్ఫీ అని తిరుగుతారు కదా ఫోన్లు పట్టుకొని. చాలామంది ఎక్కడికి వెళ్ళినా సరే, నిన్న కుర్రోడు వచ్చాడు పాపం, నేనేమో దయ్యం పెట్టి ఒక ఆమె ప్రార్థన చేస్తుంటే అన్న సెల్ఫీ అన్నాడు. ఒరే నేను చేస్తుంది ఏంటి, నువ్వు అడుగుతుంది ఏంటి తమ్ముడా? నేనేమో అక్కడ దయ్యం పెట్టి ఆమె పొరులాడుతా పాపం, గేటు దగ్గర నుంచి ఇక్కడి నుంచి అక్కడికి పల్టీలు కొడుతుంది పాపం. వివాహానికి వెళ్తా ఉన్నాను, ఆ దయ్యం పట్టిన మనిషితో ఫైట్ చేస్తా, ప్రార్థన చేస్తాను, మెలకలు దిగుతా ఉంటే వచ్చి అన్న సెల్ఫీ అన్నాడు. ఒకసారి మీరు సెల్ ఫోన్లో గాలిని బంధించండి. గాలిని ఎవరైనా కానీ దాని శబ్దాన్ని వింటారు కానీ, విన్నారా? ఎవరు కూడా దాన్ని బంధించలేరు, ఎవరు దాన్ని చూడలేరు. నికోదేముతో యేసయ్య ఇదే చెప్పారు. గాలి తనకిష్టమైన చోట విసురుతుంది, దాని శబ్దాన్ని వింటారు కానీ దాన్ని ఎవరు చూడలేరు. నా బిడ్డలు కూడా మామూలు కాదు, గాలి మనుషులు వీళ్ళంతా. ఇలా గాలి పట్టింది. నా బిడ్డలు వాయువుల వంటి వారు వీరు, వాయువుల వంటి వారు వీరు. 4 వాయువులంతా విశాలముగా
నా దేవుడు మిమ్మల్ని విస్తరింపచేయునుగాక, వ్యాపింపచేయునుగాక. అందరు రెండు చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నన్ను దేవుడు వ్యాపింపజేశారు అనండి గట్టిగా గట్టిగా. ఎంత వ్యాపింపజేశారు చెప్పాలి. ఎంత? సెంటు భూమి ఇచ్చారు, ఒక్క గది ఇచ్చారు, 10,000 జీతం ఇచ్చారు. ఇంత కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరితోనో ప్రభు మాట్లాడుతున్నారు, మన మినిస్ట్రీస్తో ప్రభు మాట్లాడుతున్నారు, క్రైస్తవ్యంతో ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంత మన పితరులను వ్యాపింపజేశారు, మన పితరులను ఎంత వ్యాపింపజేశారు. వారు అనుకుంటారు మేము చెరలో ఉన్నాము, కల్దీల చెరలో ఉన్నాము, అష్షూరీల చెరలో ఉన్నాము, ఛీ ఏమిటి మా బ్రతుకు. కొందరు ఇలాగే అనుకుంటా ఉంటారు. ఛీ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాము అనుకుంటే మరలా ఇప్పుడు మేము కల్దీల చేతుల్లో పడ్డాము, ఇప్పుడు మరలా మేము అష్షూరీల చేతుల్లో పడ్డాము, చెరలో ఉన్నాము, ఏమిటి మా బ్రతుకు ఇలా అనుకుంటారు. మీ బ్రతుకు నా దేవుని చేతిలో ఉంది. మీరు ఎప్పుడు భ్రమపడవద్దు, మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. నా చుట్టూ వాతావరణం బాగలేదని ఏమంటే సంకుచితంగా మీరు ఆలోచన చేయవద్దు. అందుకే ప్రభు అంటారు, మీరు కల్దీల చేతుల్లో ఉన్నాము, అష్షూరీల చేతుల్లో ఉన్నాము అనుకుంటారు. ఏమిటి? రండి ఉత్తర దేశములో ఉన్నవారులారా, తప్పించుకొని రండి. తప్పించుకొని, మూలవాక్యాన్ని మరలా చూడండి, తప్పించుకొని రండి, తప్పించుకొని రండి, రండి. ఎందుకు భ్రమపడుతున్నారు? పరిస్థితులన్నీ ఇలాగే ఉంటాయి అనుకుంటున్నారు. సంకుచితంగా ఎందుకు ఆలోచన చేస్తున్నారు? స్వస్థలము లేదనా, స్వగృహము లేదనా, స్వోద్యోగము లేదనా, చుట్టూ వాతావరణం అంతా ప్రతికూలంగా ఉందనా? నేను పిలిచిన దేవుడి సంగతి నీకు తెలీదా? మీరు ఆరాధించే దేవుని శక్తి ఏమిటో మీకు తెలీదా? మీరు నమ్ముకున్న దేవుడు ఎవరో మీకు తెలీదా? దేవుని సామర్థ్యం, దేవుని శక్తి, దేవుడు ఎంత బలవంతుడో మీకు తెలీదా? ఉత్తర దేశములో ఉన్నవారులారా, తప్పించుకొని రండి, రండి. ఈ రోజు నేను ఆజ్ఞాపిస్తున్నాను, తప్పించుకొని రండి. ఎక్కడ చిక్కులో ఉన్నారో, ఎక్కడ ఇరుకులు పడి ఉన్నారో, ఎక్కడ సంకుచితమైన హృదయంతో ఆలోచన చేస్తున్నారో, ఎక్కడ నిరాశల చెరలో ఉన్నారో, రండి, రండి. నిరాశ నిరాశ నిరాశ. చాలా మంది పెడతా ఉంటే తింటానే ఉంటారు. కొంతమంది పెడతా ఉంటే తింటానే ఉంటారు. వెలితి బ్రతుకూడదు కొంతమందికి. చిన్నదానికే హట్ అయ్యాము, ఆమ్లెట్ అయ్యామని చెప్పుకుంటూ ఉంటారు. మీ చుట్టూ వాతావరణం ఒకవేళ ప్రతికూలంగా ఉన్న కారణాన్ని బట్టి సంకుచితంగా ఎందుకు ఆలోచన చేస్తారు? ఒకరి చేపులో నుంచి 500 రూపాయలు పోయింది, ఎక్కడో పోయింది. కాసేపు ఎతికాడు, దొరకలేదు. కాసేపు ఎతికాడు, అరగంట తర్వాత మొత్తం మీద దొరికింది. దొరికిన తర్వాత అంటాడు, నా దేవుడు గొప్పోడండి అని. ఒరే పిచ్చోడా, గొప్పోడని ఇప్పుడు చెప్పడం ఏంటిరా? ఎప్పుడో చెప్పాలి ఆ మాట. 500 రూపాయలు పోయినా మన దేవుడు గొప్పోడే, 500 రూపాయలు ఉన్నా గొప్పోడే మన దేవుడు. దొరికిగానే గొప్పోడు అంటావేంటి? ఈ వెలితి బ్రతికేంటి? ఆ వెలితి బ్రతికేంటి అంట? ఆ నిరాశల చెరలో ఉంటారేంటి? మాంసం లేనంత మాత్రంలో, నరాలు లేనంత మాత్రంలో, చర్మం లేనంత మాత్రంలో ఇక మా ఆశలని నిరాశలు అయిపోయినాయి. ఆ ఎండిన ఎముకల్లాగా మాట్లాడుకుంటున్నారా? అలాంటప్పుడు చూడాలి మనోళ్ళ పాటలు ఇవే ఉంటాయి. నిరాశల చెర నుండి విడిపించిన రండి, బయటికి చెరలో నుండి తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింప చేయబోతున్నాను. చప్పట్లు కూడా సంతోషించండి అందరు గట్టిగా. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాను. కొట్టాలి గట్టిగా. అంత
అంత మనసులో దేవుడు పెట్టుకుంటే మీరేమో సంకుచితంగా ఇరుకుగా ఆలోచన చెయ్యవద్దు. సరే, ప్రతి ఆశీర్వాదమునకు ఒకదాన్ని దేవుడు ముందు పెడతాడు. ఒకదాన్ని అంటే మిమ్మల్ని కాదు, ఇసుకనని, నక్షత్రాలని, సముద్రాలని, ఆకాశమని ఇలా ముందు పెట్టి మాట్లాడతాను. నేను మాట్లాడేటప్పుడు ఏమనుకుంటానంటే, వినండి, ఆకాశ పక్షులను చూడండి అంటాడు దేవుడు. అప్పుడు నేను ఆకాశ పక్షులలో ఉన్న లక్షణాలు చెప్తాను. కాకుల సంగతి విచారించండి అంటాడు. నేను అప్పుడు కాకుల మీద మాట్లాడతాను. ఆకాశ నక్షత్రముల వలె అంటాడు. అప్పుడు నక్షత్రాల యొక్క లక్షణాల గురించి మాట్లాడతాను. సముద్రం గురించి మాట్లాడతాను. సముద్రం గురించి కూడా ప్రసంగం చేశాను. ఆకాశం గురించి కూడా ప్రసంగం చేశాను. ఇప్పుడు వాయువుల మీద నేను ప్రసంగం చేయబోతున్నాను. 4 వాయువుల గురించి చెప్పబోతున్నాను. ఎన్ని వాయువులు? ఏమ్మా, వాయు దిగిందా? వాయు దిగిందా? ఇడ్లీ వాయు. ఏరా పళ్ళెం పెట్టారు, టిఫిన్ పెట్టలేదంటే, ఒరే నన్ను చూడండి రా బాబు, ఇటు వచ్చి కూర్చోవచ్చు కదరా, దీనికి సాటు ఉండకపోతే ఇటు రావచ్చుగా, ఇటు ఉండొచ్చు కదా, ఖాళీ లేదా, ఇటు రండి. చెప్పగానే వస్తే ఇగో హర్ట్ అవ్వదు, నా చూపు గట్టిది. తర్వాత మళ్ళీ అందరినీ ఉపవాసం, ఇటు రండి బ్రదర్, మొత్తం లేచి రండి, ఇటు రండి. పళ్ళెం పెట్టావు, టిఫిన్ పెట్టలేదంటే వాయు దిగుతుందంట అన్నా అనడు. ఏం వాయు? అదేదో వాయు అంట. 4 వాయువుల గురించి నేను మీకు క్లుప్తంగా చెప్తాను. పెద్ద ప్రసంగం ఇది, కానీ తేల్చి చెప్తాను. నేను ఒక చిన్న మాట చెప్తే వినండి. మొదటిగా, గాలిని పీల్చుకోకుండా, గాలి లేకుండా మనిషి ఎవరైనా బ్రతకగలడా? నేను బ్రతకగలను అంటే 5 నిమిషాలు మీ నోరు మూయమని చెప్తాను, 5 నిమిషాలు మీ ముక్కు మూయమని చెప్తాను. ఇక్కడికి నుంచి టాటా ఏషియాలో ఎత్తుకొని కమ్మపాయల సమాధులతోటి తీసుకొని పోతాము. ఒకడు నన్ను ఇలాగే అడిగాడు, దేవుని చూపించు, తెగ గట్టిగా అరుస్తున్నావు రాజన్న గారు అన్నాడు. ఇప్పుడే చూపిస్తాను దేవుని అన్నాను. ఎప్పుడు? ఇప్పుడే చూపించు, నమ్ముకుంటా అన్నాడు. ఏమి లేదు తమ్ముడా, ఒక 5 నిమిషాలు నోరు మూసుకో, ముక్కు మూసుకో, నీకు దేవుడు కనపడకపోతే అప్పుడు అడుగు అన్నాను. కనపడతాడా అన్నాడు తెక్కలోడు. ప్రక్కనోడు చెప్పాడు, ఒరేయ్ ఆయన ఏమడుగుతున్నాడు నీకు అర్థమవుతుందంటరా? 5 నిమిషాలు నోరు మూసుకో, ముక్కు మూసుకుంటే నువ్వు ఎక్కడికి పోతావురా? పైకి పోతావు. నేను అన్నాను, అవును పైకి పోతాడు, అక్కడ చూస్తాడు దేవుణ్ణి. గాలి లేకుండా ఎవరైనా బ్రతకగలరా? మీరు గాలోలు అని నేను ఎందుకన్నానంటే, మీరు చిన్న విషయాన్ని గమనించండి. మనలో దేవుడు ఊపిరితిత్తుల్ని పెట్టాడు. ఊపిరితిత్తుల్ని చాలా జాగ్రత్తగా వినండి. ఆ ఊపిరితిత్తుల్లో నుండి శ్వాస పెట్టాడు. ఆ శ్వాసే, ఊపిరితిత్తుల్లో నుండి ఉత్పత్తి అవుతున్న శ్వాసే ఆగిపోయింది అనుకో, రజనా
రాజనా రాజనా ఇక ఫోన్ వచ్చింది, అక్క పై ఊపిరి పైన పోయిందక్క. అమ్మ టాటా వేసి పంపిస్తారట ఆమె. అది పై ఊపిరి పైన పోయిందక్క. మన ఊపిరితిత్తుల్లో దేవుడు ఏం పెట్టాడు? శ్వాస, అంత గాలి ఉంది, వాయువు అంటారు. ఆ గాలి కొంచెం మనలో లేకపోతే, మీకు అర్థమైందా? మనం ఎవరమంటే చిన్నప్పుడు సెలవుల రోజుల్లో పిల్లలందరూ వెళ్ళి చెరువుల్లోకి రేగడ మట్టి తీసుకొని అంత ముద్ద చేసుకొని, అర్థమైందా, పెండ్లి కుమారుని చేసి పెండ్లి కుమార్తెను చేసి ఇద్దరు పక్క పక్కన పెట్టి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తాం మేము చిన్నపిల్లలంతా. అదే ప్లాస్టిక్ పూలు ఉంటాయి కదా, అవి కోసుకొచ్చి అడి మీద చల్లుతూ ఉంటాం. ఇలా చేతులు పెడతాం, ఇలా కాళ్ళు పెడతాం రేగడ మట్టితో, అర్థమైందా, ముక్కు పెడతాం, కళ్ళు పెడతాం, అర్థమైందండి. ఇలా చిన్న చిన్న మరలా ఇల్లులా గట్టి ఇసుకలో చిన్న చిన్న గిన్నెలు లాగా కప్పుల్లాగా చేసి దాంట్లో చిన్న చిన్న అగ్గిపుల్లలు పెట్టి సీపురు పొలలో పెట్టి స్పూన్లాగా ఆడుకునేవాళ్ళు. అప్పుడు చూసినట్టు మట్టి బొమ్మ అది. నేను ఒక మాట చెప్పనా, ఆ ఊపిరితిత్తులలో కొంచెము వాయువు, ఆ ఊపిరి, ఆ గాలి మీలో లేకపోతే మీరు ఒక మట్టి బొమ్మ లాంటి వాళ్ళు. నేను ఒక మట్టి బొమ్మను. ఆ కొంచెము శ్వాస, ఆ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆ శ్వాస కొంచెం లేకపోతే నీ గుండె పని చేయదు, మీ కిడ్నీలు పని చేయవు, మీ నరాలు పని చేయవు, మీ ఎముకలు పని చేయవు, మీ చర్మం పని చేయదు, మీ రక్తం పని చేయదు, మీ మెదడు పని చేయదు. బాగా వినండి, అన్నీ డెడ్ అయిపోతాయి, అన్నీ డెడ్ అయిపోతాయి. మనం ఈ రోజున గుండె పని చేస్తుంది, ఏమండి, మనలో కిడ్నీలు పని చేస్తున్నాయి, ఉదాహరణ చెప్తున్నాం, మెదడు పని చేస్తుంది, నరాలు, ఎముకలు, మాంసం, ఈ సమస్తం మనలో పని చేస్తున్నాయి. అంటే మనలో దేవుడు 2 ఊపిరి తిత్తులు పెట్టాడు, గాలి తిత్తులు పెట్టాడు. విన్నారండి? వాటంతట అవే ఏమండి ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాయి. ఆ శ్వాస కొంచెం మనలో ఉన్నందుకు ఆ శ్వాస, ఏమండి, ఈ రోజున మనం బ్రతుకుతున్నాం. అందుకే వాయువులకి చాలా విలువ ఉంది. నేను చెబుతుంది భౌతికమైనటువంటి 4 వాయువుల గురించి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి 4 వాయువుల గురించి చెప్పబోతున్నాను. ఆ వాయువులు మీకు తెలియాలి, 4 విధములైన గాలుల విషయాలు మీకు తెలియాలి. ఒక రోజు రాబోతుంది. నేను ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చెప్పేటప్పుడు ఆ 7వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. ఒక రోజు రాబోతుంది, అప్పుడు ఏం జరుగుతుంది తెలుసండి? ఆకాశపు 4 వాయువులు ఏమైనా మోయబడతాయి. చదువు. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను, సముద్రం మీదనైనను, ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కు వాయువులను పట్టుకొని ఉన్నాడు. ఒక దూత వెళ్ళి, చూడండి బాగా, 4 వాయువులు పట్టుకున్నాడు. చెట్ల మీద గాలి వీచకూడదు, సముద్రం మీద గాలి వీచకూడదు, మనుషుల మీద గాలి వీచకూడదు. సంఘము ఎత్తబడిన తర్వాత ప్రపంచ వ్యాప్తముగా జరిగే శ్రమలలో 4 వాయువులు పట్టుకొని, అర్థమైందా, 4 గాలులు పట్టుకొని ఇక మీరు వేసొద్దు అని చెప్తే
గాలి లేకపోతే మనిషి ఎలా బ్రతుకుతాడు? ఇంకొక సంగతి కూడా చెప్తున్నా. 4 సంవత్సరాలు కరోనా మనిషి మీద దాడి చేసినప్పుడు కూడా అర్థమైందా, ఈ వాయువుల మీదే ప్రభావం చూపింది. ఊపిరితిత్తుల్లో ఏమండి ఊపిరి పీల్చుకోలేక చనిపోయేటట్లు చేసింది కరోనా. ఊపిరి ఆడకుండా చనిపోవటం, శ్వాస పీల్చుకోలేకపోవటం, శత్రు పన్నాగం ఇది. 4 వాయువులు మోయబడినప్పుడు మనిషి పరిస్థితి ఏమిటి? ఊపిరితిత్తులలో గాలి పీల్చుకోలేక 4 సంవత్సరాలు ఏమండి పిట్టల్లాగా రాలిపోయారు, చాలామంది చీమల్లాగా చచ్చిపోయారు. 4 సంవత్సరాలు ఊపిరితిత్తుల మీద దాడి చేసింది కరోనా. సరే, దేవుడు విస్తరింపజేస్తారు, వ్యాపింపజేస్తారు, ఆశ్రయిస్తారు, ఇవన్నీ మామూలే. నాకు వాటి మీద పెద్దగా హైలైట్ చేయాలనుకున్న ప్రసంగాన్ని, నేను హైలైట్ చేయాలనుకున్నది ఏంటంటే ఆత్మీయ విషయాలే హైలైట్ చేస్తాను. అందుకని మీకు 4 విధములైన వాయువుల యొక్క అనుభవం కావాలి. ఆ 4 విధములైన వాయువులు మీకు కావాలి. ఆ 4 వాయువులు లేకపోతే మీకు జీవితం లేదు. 4 వాయువులు లేకపోతే మీకు బ్రతుకు లేదు. 4 వాయువులు లేకపోతే అసలు మీరు మట్టి బొమ్మలు, మట్టి బొమ్మలు, మట్టి బొమ్మలు. మొదటిగా నోట్ చేయండి, జీవవాయువు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. త్వరగా చదవాలి. ఆదివారం కాదు, 1 గంట దాకా ఉంచిన ఇబ్బంది లేదనుకోవటానికి. 1వ తేదీ త్వరగా ముగించలేదనుకోండి, స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారా? అందుకని కొంచెం స్పీడ్గా చదవండి, నేను కూడా స్పీడ్గా లాగిస్తాను. ఓకే. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. జీవవాయువు మీకు కావాలి. జీవవాయువు మీకు కావాలి. చూడండి ఒకసారి, ఆదామును అలా దేవుడు ఆయన పోలికగా ఆయన రూపంగా దేవుడు చేసుకున్నారు. చేసుకొని చూశారు, అంతా ముక్కు ముఖం అంతా నాలాగే ఉంది, అంతా నన్ను తీసిపెట్టాడే అని అలా ఉంచినట్టయితే అమ్మా మీరు మట్టి బొమ్మలాగా ఉండేవాళ్ళే. మీ కళ్ళు పని చేస్తున్నాయి, ముక్కు పని చేస్తుంది, నోరు పని చేస్తుంది, పళ్ళు పని చేస్తున్నాయి, నరాలు ఎముకలు అన్నీ పని చేస్తున్నాయి. అంటే ఒక్కసారి దేవుడు ఏం చేశారు, మట్టి బొమ్మలో ఏ సౌండ్ ఏది? ఒకసారి పీల్చండి, అందరూ గట్టిగా పీల్చండి. వదలబాకండి. అలా వాయువును ఊదాడు, దిక్కులు లేచి కూర్చున్నాడు మనిషి. అదిగో చూడండి, అలా దిక్కులు లేచి కూర్చున్నాడు. ముక్కులో ఊదాడు రంధ్రాల్లో నుంచి. ఒరే రాణిరా గాలి కొంచెం. పళ్ళ చెట్టు కట్టుకున్నాం, ఒక ఆమె ఇలాగే ఊది 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 పళ్ళ చెట్టు ఊడిపోయిందంట. ఎవరు పళ్ళు కట్టుకునే వాళ్ళు ఉంటే ఊదబాకండి, ఊడిపోతుంది. ఈ మధ్య పళ్ళకు కొంతమంది ట్రాక్ వేస్తున్నారు, రైల్వే ట్రాక్, పళ్ళకేస్తున్నారు రైల్వే ట్రాక్.
ఊదాడు దేవుడు, నరుడు జీవ ఆత్మ ఆయను. చెప్పండి వాటి గట్టిగా, జీవవాయువు. దీన్ని ఏమంటారు? జీవవాయువు. జీవము అను గాలి, జీవము అను గాలి, జీవము అను గాలి. అసలు ఈ జీవవాయువు ఎవరు? మనలో ఉన్న ప్రాణము ఎవరు? మనలో ఉన్న ఊపిరి ఎవరు? తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు, గాలిని పెట్టాడు. నరుడు జీవాత్మ ఆయను. యేసన్న గారు ప్రసంగాల్లో మీరు ఊపిరి పైకి పీల్చుకొని వదలండి అనేవారు. వాళ్ళు దాన్ని కొంచెం మీరు ఇంటికెళ్ళి ఆ పదాన్ని కొంచెం ఆ గాలిని అలా మీరు కొంచెం స్కాన్ చేయండి, మీకు అర్థమైంది. అది ఏమంటుందంటే యేసు యేసు యేసు. మీకు తెలుసు కదా, మన ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు జీవమై ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునగాక. అందరు చెప్పండి, ఆయనే మనకు జీవమై ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయములు 6-7 వచనాల్లో యేసు ప్రభు ఇదే చెప్పారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నేనే జీవాన్ని. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను. ఆయన పేరే నజరేయుడైన యేసు. జీవవాయువు అనే యేసు మనకు ఉండాలి. జీవవాయువు అనే యేసు మీకు ఉండాలి. జీవవాయువు అనే యేసు మీకు ఉండాలి. జీవవాయువు అనే యేసు మనకు ఉండాలి. ఆయనే మన ప్రాణం, ఆయనే మన ఊపిరి, ఆయనే మన శ్వాస, ఆయనే మన నిశ్వాస, ఆయనే మన జీవవాయువు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం మీరు 25వ వచనాన్ని గమనించినప్పుడు ఇక్కడ వ్రాయబడింది, ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేయువాడు, సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. జీవవాయువు యేసయ్య, మీ ఊపిరి యేసయ్య, నా ప్రాణము నా యేసయ్య. ఆ జీవవాయువు ఎప్పుడు మనం పీల్చుకుంటూ ఉండాలి. గాలిని పీల్చుకోకపోతే మనిషి బ్రతకలేడు. అలాగే యేసయ్య అనే ఊపిరి లేకుండా, యేసయ్య లేకుండా మనం బ్రతకలేం. ఓ పాటలో మనం పాడాం కదా, ఇది నీవేనా ప్రాణము, నీవు లేక నేనుండలే. అదేనా? నీవేనా ప్రాణము. ఇంకో పాటలు ఏం పాడాము? నీవే నా కాపరి, నీవే నా ఊపిరి. మన పాటల్లో ప్రతి అర్థం ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథములో
37వ అధ్యాయం ఒకసారి మీరు నోట్ చేసుకోండి. 37వ అధ్యాయములో ఉన్నటువంటి విషయాలు ఒక చోట కాదు, చాలా చోట్ల వ్రాయబడి. 5వ వచనాన్ని మీరు గమనించండి. 5వ వచనం, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవ ఆత్మను ఏమని రప్పించుచున్నాను, జీవాన్ని రప్పించుచున్నాను, జీవ వాయువుని ఊదుతున్నాను. ఎండిపోయిన ఎముకలు లోనికి జీవ వాయువు వచ్చినట్లుగా ఆ వాయువు లేకపోతే, మరోసారి చెప్తున్నా, ఆ జీవము లేకపోతే కేవలం ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నట్లుగా మన బ్రతుకుంటుంది. జీవము లేని బొమ్మలతో సమానం మనిషి. మరోసారి చెప్తున్నా, జీవము లేని బొమ్మలతో సమానం మనిషి. తోలు బొమ్మలు మార్కెట్లో పెట్టి అమ్ముతారే, తోలు బొమ్మలు పిల్లలు ఆడుకుంటారే, కారుల్లో గట్టి పెడతారే, పిల్లలు ఆడుకోవటానికి తోలు బొమ్మల్ని మట్టి బొమ్మలు తెచ్చి ఇళ్లలో పెడతారే. యేసు క్రీస్తునే జీవము ప్రపంచానికి లేకపోతే ఆ మనిషి మట్టి బొమ్మ లాంటి వాడు. సమస్త విధములుగా అందుకే పరీక్షించలేకపోతున్నాడు మనిషి, వివేచించలేకపోతున్నాడు. మట్టి బొమ్మల్లాగా మనుషులు మారిపోతున్నారు, తోలు బొమ్మల్లాగా మారిపోతున్నారు, ప్లాస్టిక్ బొమ్మల్లాగా మారిపోతున్నారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనుషులు. కారణం ఏంటంటే యేసుక్రీస్తునే జీవమును తెలుసుకోలేక ఎండిపోయిన ఎముకల్లాగా పడిపోతున్నారు. కానీ ఆత్మ సంబంధంగా మనకు ఒక వాయువు ఉంది, మనకు ఒక గాలి ఉంది, మనకు ఒక జీవం ఉంది. ఆ జీవమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరి చేతుల ఓపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి ఆమేన్. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం. ఉత్తరప గాలి వాన పుట్టించును. ఇది నార్త్ విండ్. ఇది పరిశుద్ధాత్మ వాయువు. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ వాయువు. నేను భాష అర్థం కావాలి. మొదట ఏం చెప్పాను? జీవవాయువు. రెండవది ఏం చెప్తున్నాను? పరిశుద్ధాత్మ వాయువు. అర్థమైందా? ఇప్పుడు మరలా వాక్యాలు చూడండి. ఉత్తరప గాలి వాన పుట్టించును. ఉత్తరప గాలి ఎలా వాన పుట్టిస్తుందో అర్థమైందా? పరిశుద్ధాత్మ అను గాలి మన మీద తన వర్షమును కురిపింపచేస్తాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. పరమగీతములో 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి చూడండి. ఇక్కడ షులమ్మితికి ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనములో కూర్చున్నటువంటి షులమ్మితి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. నన్ను చూడండి, షులమ్మితి ఉద్యానవనంలో కూర్చుంటారు. ఉద్యానవనానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తుంటారు. అంటే సొలొమోనుకు పోల్చబడుతున్న యేసుక్రీస్తు. కొన్నిసార్లు అదిగో ఆ ఉత్తరప గాలి అలా వీచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వీచుకుంటూ వెళ్తున్నప్పుడు ఉత్తరప గాలిని ఈ షులమ్మితి పిలుస్తుంది. ఏమని? ఉత్తరపు వాయువు వేంచేయుము అంటే రా. ఓ ఉత్తరపు గాలి వేంచేయుము రా, నా ఉద్యానవనము మీద
విసరుడి. చాలా ఆత్మీయంగా గమనించాలి. మళ్ళా చెప్తున్నా, భౌతికమైన ఆశీర్వాదాల కొరకు ఒక ప్రసంగాన్ని 7 పాయింట్లు చెప్పే టైపు కాదు రాజన్న. ప్రతి మాటలో ఒక ఆత్మీయత గురించే మాట్లాడతాను. నా స్టేజ్ అలాంటిది. ఇంకొకరు ప్రసంగం ఏదో ఈని దానిలోంచి 2 మాటలు ఆవిడకి కాపీ కొట్టుకు చేసే రకం కాదు. నేను వేరుగా చెప్పట్లేదు. నా స్టేజ్ అలాంటిది. ఏదైనా నా హృదయంలో పుట్టాలి, నా ప్రభు దగ్గర పుట్టాలి. దాన్ని అనేకులు కాపీ చేసుకోవాలి. ఈరోజు ప్రసంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవకులు అనేకులు కాపీ చేసుకోవాలి. నా మెదల్లో నుంచి పుట్టినటువంటి ఒక సందేశం, అది ఆత్మీయంగానే ఉండాలి. దేవుని ప్రజలకు మరొక వాయువు కావాలి, గాలి కావాలి. ఏమిటా గాలి అంటే పరిశుద్ధాత్మ గాలి. పరిశుద్ధాత్మ గాలి, పరిశుద్ధాత్మ వాయువు కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ఫిబ్రవరి నెల పరిశుద్ధాత్మ గాలులు మీ మీద వీచునుగాక, 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 వీచబడాలి. పరిశుద్ధాత్మ గాలి లేకపోతే, ఇప్పుడు చెప్పండి మీరు, మట్టి బొమ్మలు, తోలు బొమ్మలు. ఎప్పుడు వీచింది ఈ ఉత్తరపు గాలి? నోట్ చేసుకోండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం మొదటి నుండి చూద్దండి. మొదటి 2 వచనాలు. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరు ఇదిగో మీ వలె ఒక్క చోట కూడి ఉండిరి. అప్పుడు 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 ఉత్తరపు గాలి ప్రారంభమైంది. అప్పుడు ఉత్తరపు గాలి ప్రారంభమైంది. చూడండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఉరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల మాటలాడసాగిరి. అదిగో 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 ఉత్తరపు గాలి మీ మీద వీచునుగాక. సంగమ మీద పరిశుద్ధాత్మ గాలులు వీచాలి. సంఘం మీద ఎప్పుడు పరిశుద్ధాత్మ గాలులు వీచాలి, 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 వీచాలి. చప్పట్లు కొట్టాలి గట్టిగా ప్రతి ఒక్కరు. పరిశుద్ధాత్మ వాయువు మీ మీద వీచునుగాక. ఇంకా 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 గట్టిగా ఆమేన్. పరిశుద్ధాత్మ గాలులు మీ మీద వీచునుగాక. మీ శ్వాస ధ్యాసలలో పరిశుద్ధాత్మ గాలి ఉండునుగాక. గాలి పీల్చుకోకపోతే ఎలా మనకు ఊపిరి ఉండదో, ప్రతి సేవకుడు ప్రతి సంఘం మీద ఎప్పుడు పరిశుద్ధాత్మ గాలులు వీచాలి, ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నా ఉద్యానవనము మీద వీచండి. దాని పరిమళములను మీరు వ్యాపింప చేయండి. గాలి వీచినప్పుడే నన్ను చూడండి. ఒక పుష్పం ఉంది కదా, వికసించిన ఒక పుష్పం ఉంటే ఆ పుష్పపు సువాసన వెదజల్లబడాలి అంటే ఆ పుష్పం మీద గాలి వీచాలి. గాలి వీచకుండా సువాసన బయటికి రాదు. మరొకసారి చెప్తున్నా, గాలి వీచకుండా సువాసన బయటికి రాదు. అందుకే షొలమితి, నా ఉద్యానవనము మీద ఉత్తరపు గాలి వీచు, నా సువాసనను వెదజల్లు, నా పరిమళములను వ్యాపింపజేయి. పరిశుద్ధాత్మ గాలులు ఎప్పుడైతే వీచుతాయో అప్పుడే మోపైన వర్షం కురిపించబడుతుంది.
ఆ పొలం మీద ఎప్పుడైతే మోపైన వర్షం కురిపించబడుతుందో ఆ మోపైనటువంటి వర్షమును బట్టి ప్రతి పొలములో ఉన్నటువంటి పైరు పరిపక్వత చెందుతుంది. మరోసారి చెప్తున్నా, పరిపక్వత చెందుతుంది. జకర్యా గ్రంథములో 10వ అధ్యాయములో మొదటి వచనాన్ని గమనించండి. ఈ కడవరి దినములలో ప్రతి ఒక్కరి మీద మోపైన వర్షం ఎలా కురిపించబడాలో, ఎలా పరిశుద్ధాత్మ గాలులు వీచాలో, అలా వీచుట వలన కలిగేది ఏమిటో అక్కడ వ్రాయబడింది. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ఎందుకు గాలులు వీచాలి? ఎందుకు వర్షము కురిపించబడాలి? ఒక సేవకుని మీద ఎందుకు గాలులు వీచాలి? ఎందుకు ఉత్తరపు గాలి వర్షాన్ని పుట్టిస్తుంది? దాని వలన ఫలితం ఏమిటి? ఓ ఉత్తరపు గాలి, ఎందుకు నువ్వు వర్షాన్ని పుట్టిస్తున్నావు? ఎందుకు నువ్వు వర్షాన్ని కురిపిస్తున్నావు? ఒక పరిశుద్ధాత్మ వర్షము వలె ఎందుకు తాకబడుతుంది? ఇక్కడ వ్రాయబడించిన ప్రతివాని చేనిలోని ఒకరు కాదు, ప్రతివారు ఒకరు అభివృద్ధి పొందుతున్నారు, ఒకరు అభివృద్ధి పొందట్లేదని కాదు. ప్రతి వారి పొలములో పైరు మొలవాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి వారిలో ఆత్మక్రియ జరగాలి. ప్రతి వారిలో పరిపక్వత రావాలి. ప్రతి వారిలో ఆత్మీయ పంట ఫలించాలి. ప్రతి వారిలో అదిగో ప్రతి వారిలో పరిశుద్ధాత్మ వరాల పంట పండాలి. ప్రతి వారు పరిపక్వతలోనికి రావాలి. మీ పరిశుద్ధత పరిపక్వతలోనికి రావాలి. మీ విశ్వాస పరిపక్వతలోనికి రావాలి. మీ ప్రేమ పరిపక్వతలోనికి రావాలి. దేవుని ప్రజలు రోజు రోజుకి పరిపక్వత గల వారిగా మార్చబడాలి. ప్రతివాని చేనిలోని పైరు మొలుచున్నట్లు. ఎక్కడ మొలుస్తుంది? అసలు కొందరికి ఉత్తరపు గాలే లేదు. అవసరం లేని మనుషుల గాలి పట్టుకుంది కొంతమందికి. ఈ ప్రకృతి గాలి పట్టుకుంది కొంతమందికి. దయ్యపు గాలి పట్టుకుంది ఇంకొంతమందికి. సుడిగాలాగా తిరుగుతూ ఉంటుంది కొందరు చుట్టూ ఆ గాలి. ఆ ఊపిలో నుంచి బయటికి రారు. అవసరం లేని గాలులు కూడా కొన్ని ఉన్నాయి. ఎండోయి ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టిన గాలి ఉంది, మంచిదే. యోబు ఇంటిని పడగొట్టిన గాలి కూడా ఉంది. కొన్ని కల్పిత బోధలు కూడా గాలుల వలె, అర్థమైందా? గాలికి ఎగరగొట్టే పొట్టు వలె మారుతారు కొంతమంది మనుషులు. మనుషుల గాలి పట్టింది కొంతమందికి. ఒక ఊరు వెళ్తే ఒక కూతురుని తీసుకొని వచ్చి, రాజన్న గారా దీనికి మగ్గాలి పట్టిందండి అని. ఏ గాలి? మగగాలి పట్టిందంట. అప్పుడు నేనన్నాను, మరి మగ్గాలి పడితే పెళ్లి చేయొచ్చు కదా అన్న. నేను పెళ్లి చేయొచ్చు కదా, మగ్గాలి పట్టింది దీనికి, మగ మనిషి లేకుండా ఉండలేకపోతుంది ఇది. ఏంటమ్మా మగ్గాలి అంటే? మగవాళ్ళతో స్నేహం చేస్తున్నట్టు ఇది. ఆ పిల్లలకి మగ్గాలి దూరింది అంటే మగ మనిషి లేకపోతే మనిషి ఉండలేకపోతున్నాడు. ఎప్పుడు మగవాళ్ళతో స్నేహం చేస్తున్నట్టు ఆడపిల్ల. దీనికి ఏం పోయే కాలం వచ్చింది? సుడిగాలిలాగా తిరుగుతుంటే కొన్ని గాలులు ఆ ఊబిలో పడిపోతుంటారు. కొంతమంది బయటికి రాలేరు. ఆ గాలి పట్టిన వాళ్ళు చూడండి, ఎప్పుడు చూడండి ఆ గాలి చుట్టే తిరుగుతూ ఉంటుంది. SMS చేసినా గాలిలోకి చేస్తుంటుంది. సెల్ ఫోన్లో కూడా గాలిలోని ఫోటో ఉంటుంది. ఎవడో ఒకడు ఉన్నాడు, వాడిని అంటుంటారు జబర్దస్తులో గాలిలోడని. అవునా?
మన టీవీ 9 న్యూస్ చూస్తామని గాలిలోడు వచ్చాడు. జబర్దస్త్ గాలిలోడు అంట, వేరుగా అంటలేదు నేను, పేరు ఎలా పెట్టాను మరి గాలిలోడని. అదేంటి నాకు అర్థం కాదు. ఆ గాలిలోడు చుట్టూ ఆడపిల్లలందరూ తిరుగుతారంట, ఈ గాలిలో చుట్టూ. విమర్శ కాదులే, ఉదాహరణ చెప్తున్నా. కొంతమందికి ఆడపిల్లలకు మగ్గగాలి పెట్టిందంట, మగ్గాలి. దీనికి మగ్గాలి పెట్టింది రాజరాజన్ గారా, ఎప్పుడు మగవాళ్ళతో స్నేహం చేస్తుంటుంది. కొంచెం వదలకొట్టవా? ఆ మగగా నన్ను దగ్గరకు రాగానే నేను వేరుగా అనుకోండి, నేను అప్పుడు కుర్రోని అంటే 25 సంవత్సరాల వయసు. నన్ను చూడగానే ఈ మగ్గ ఏమన్నా నవ్వుకుంటూ వస్తుంది. నేను కూడా మగ్గాలనుకుంటుంది. ఇది దగ్గరకు నవ్వుకుంటూ వస్తుంది. రమ్మంటావా అనుకుంటూ వస్తుంది. అబ్బో, ఓయ్ ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు అనుకున్నావు అన్నాను. నేను గిట్టదా అన్నది. అమ్మో, మామూలు గాళ్ళు కాదు. అయ్యి బాబోయ్, సరైన వయసులో చాలా గాళ్ళు తిరిగినాయి, సుడిగాళ్ళలాగా. అన్నిటినీ దగించుకుంటూ వచ్చాం కనుక మేము ముందు ఒక సేవకుడిగా కనపడుతున్నాను. మామూలు గాళ్ళు కాదు, మగ్గాలు పట్టిందంట. ఎరా మీలో ఎవరికైనా పిల్లలకి ఆడగాలు పట్టిందా? ఆడగాలి పట్టింది, మగ్గాలు పట్టింది కొంతమందికి. ఇంకొంతమందికి అటు ఇటు గాలి పట్టింది. ఆడవాళ్ళతో చేయరు స్నేహవాసం, మగవాళ్ళతో చేయరు. అటు ఇటు గాలి వాడితో చేస్తుంటారు స్నేహం. అటు చిరాల రోడ్లో వెళ్ళండి, రెడీగా ఉంటారు వాళ్ళు. ఇదేం పోయా కాలువరా, అది అటు ఇటు గాలి చెప్పకూడదు. కానీ అమ్మలారా, మీకు ఆడగాలి వద్దు, మగ్గాలి వద్దు, అటు ఇటు గాలి వద్దమ్మా. మీకు జీవ వాయువు కావాలి. పరిశుద్ధాత్మ అనే గాలి వేచాలి మీ మీద. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ గాలులు వీచినప్పుడే మీ పొలములోని పైరు మొలుచును. మీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టే వివిధమైన గాలులు మీకు వద్దు. యోబు ఇంటిని కూల్చివేసిన గాలులు మీకు వద్దు. బుద్ధి గల వాని ఇంటి మీద, బుద్ధి లేని వాని ఇంటి మీద గాలి వీచినప్పుడు పడిపోయినటువంటి పడగొట్టినటువంటి గాలులు మీకు వద్దు. తప్పుడు ఉపదేశాలు మీకు వద్దు, తప్పుడు బోధలు మీకు వద్దు. మీకు జీవ వాయువు ఉండాలి, పరిశుద్ధాత్మ వాయువు మీకు ఉండాలి. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి అందరు చేతులు ఊపుతూ చెప్పండి. నోట్ చేయండి. 104వ కీర్తన 4వ వచనం. 104వ కీర్తన 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఈ రెండు ఒకదానికి సంబంధించిన విషయాలు. దూతలు, పరిచారకులు. చెప్పండి, దూతలు, పరిచారకులు. ఈ రెండు ఒక గుంపుకు సంబంధించిన వారేను. పరిచారకులే దూతలు, దూతలే పరిచారకులు. అర్థమైందా? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, దేవుడు తన సేవకుల గురించి మాట్లాడుతున్నారు. ఒక సేవకుడు ఎవరంటే మీకు వాయువు వంటి వాడు. ఆమేనండి ఒకసారి గట్టిగా. సేవకులు ఎవరు మీరు చెప్పండి. ఇప్పుడు సంఘానికి సేవకులు ఎవరు? ఒక వాయువు అంటే ఒక గాలి వంటి వారు. సంఘానికి సేవకులు ఎవరు? ఒక ఊపిరి వంటి వారు. సంఘానికి సేవకులు ఎవరు? ఒక అగ్ని జ్వాలల వంటి వారు. సేవకులు తమ విలువను తాము తెలుసుకోవాలి.
ఓ చిన్న మాట చెప్తాను వినండి, నన్ను చూడండి. పౌలు గారు గలతీ పత్రికను వ్రాస్తున్నప్పుడు 1వ అధ్యాయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి బోధ, నాకు ఇచ్చినటువంటి ఉపదేశం, సంఘము కొరకు నాకు ఇచ్చినటువంటి ఆ దర్శనం నేను బోధిస్తున్నాను అంటూ ఆయన ఒక మాట అంటారు. ఈ బోధ కాకుండా, ఈ ఉపదేశము కాకుండా భూలోకములో ఉన్న వారు ఎవరైనాను, పరలోకము నుండి వచ్చి ఎవరైనా ఒకరు దూతలు ప్రకటించినను అతడు శాపగ్రస్తుడగును అన్నాడు. అంటే ఇప్పుడు ఒక సేవకుడు సంఘానికి ఎంత అవసరం? యెషయాలో ఉంది 29:10, మీకు కన్నుల వంటి వారు దైవ సేవకులని రాయబడింది. ఎవరు వాళ్ళు? సేవకులు ఎవరు? మీకు నేత్రముల వంటి వారు. చూడండి, నన్ను నేత్రము ఎంత అవసరమో సేవకులు అంత అవసరం సంఘానికి. సేవకులు తెలియాలి. సంఘానికి నేను ఒక వాయువు వంటి వాడినే, ఒక ఊపిరి వంటి వాడును. మీరు కూడా గుర్తించాలి. వాక్యం చెప్పే సేవకులు ఎవరంటే మీకు నేత్రముల వంటి వారు. సేవకులు ఎవరు? మీకు ఊపిరి వంటి వారు. ఎందుకంటే ఆ సేవకుడు ఏమండి మీకు పరలోకపు మర్మాలు చెప్తున్నారు. ఆ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసిన దాన్ని బట్టే మీరు అంగీకరించబడుతున్నారు. దేవునికి మానవులకి మధ్యవర్తి ఒక సేవకుడు. ఆ సేవకుడు నన్ను నేను చెప్పుకోవటం కాదు, సంఘానికి దేవుడిచ్చిన సేవకులే రేపు సంఘాన్ని పరిశుద్ధపరిచేవారు, పవిత్రపరిచేవారు. మచ్చ, ముడత, డాగు, కలంకములు లేకుండా సంపూర్ణంగా చేసి యేసుక్రీస్తు ఎదుట నిలబెట్టగలిగిన వాళ్ళు సేవకులు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించండి. సుడిగాలి చేత ఏలియా కొనిపోబడుతూ ఉంటే క్రింద ఉన్న ఎలీషా ఆ దైవజనుడు చూసి ఇలా అంటున్నారు, ఈ దైవజనుడా నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. వాస్తవానికి ఏమనాలి? నన్ను చూడండి, వాస్తవానికి ఏమనాలి? ప్రెసిడెంట్ గారు చనిపోతే వైస్ ప్రెసిడెంట్ అవుతాడు. నెంబర్ గారు చనిపోతే కలెక్టర్ గారు చనిపోతే అసిస్టెంట్ కలెక్టర్ అవుతాడు. వాస్తవానికి ఎలీషా ఏమనాలి? ఏలియా పోతే పోయాలే, ఇక తర్వాత నేనే అనుకోవాలి. ఈ రోజుల్లో అదే. ఇంకో 10 రోజులు చచ్చిపోతాడంటే సేవకుడు ముందే చంపుతున్నారు. ఎందుకంటే ఆ పోస్ట్ నాకు రావాలని, ఆ క్రేజ్ నాకు రావాలని. రాజకీయ నాయకులు హాస్పిటల్లో పడ్డరు అనుకోండి, 6 నెలల క్రితం చనిపోతే 6 నెలల తర్వాత బయట పెడుతున్నారు చచ్చిపోయారని. 3 నెలల క్రితమే చనిపోతే ఆ డెత్ బాడీని హాస్పిటల్లో నుంచి డాక్టర్ల కాంట్రాక్ట్ తీసుకొని లంచాలు ఇచ్చి ఏమంటే ఆ శవాన్ని బయటికి రాకుండా చేసి హాస్పిటల్లోనే చంపేస్తున్నారండి చాలామంది. ఎందుకు? తర్వాత సీఎం నేను కావాలని. అనేకల మరణం మిస్టరీగా మారింది. అలాగే చాలామంది మినిస్ట్రీ నాయకులు చనిపోతున్నప్పుడు కూడా అలాగే జరిగింది. చనిపోయేటప్పుడు అర్థమైందా, తారుమారు చేసి ఒకరిని మనసులో పెట్టుకొని ఒకరిని సమస్తకి నాయకుడిగా పెట్టాలని ఆయన మనసులో ఉంటే తారుమారు చేసి ఏమండి ఆయన పిచ్చెక్కినట్టుగా చేసి తప్పుడు ప్రచారాలను అందించి పెట్టకుండా వ్యక్తులు పెట్టి సమస్తల సర్వనాశనమైనవి. మీకు ఇవన్నీ తెలియదు. మీరు ఒక చెరువులో ఉన్నారు, ఒక బావిలో ఉన్నారు. అందుకని ఈ వాతావరణమే మీకు తెలుసు. సమస్త వాతావరణాలని మీకు తెలియదు. చాలా సంస్థలు
ఆ సంస్థ నాయకుడికి మనసులోనేమో ఒకరి మీద ఉంది. ఆయన కొంచెం సిక్కై పడిపోతే ఆయన మీద తప్పుడు వీడియోలన్నీ చూపించి, తప్పుడు మాటలన్నీ చూపించి, దీన్ని తిట్టాడు, దీన్ని అన్నాడని చెప్పి, అవసరం లేని అని చెప్పి ఆయన మైండ్ పాడు చేసినటువంటి వ్యక్తులు కూడా. ఇది సాతాను పన్నాగం. తలా తోక తెలియని వాడిని, అభిషేకం లేని వాడిని పెట్టి సంస్థలు పాడైపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఒక సంస్థ అభిషేకం ఏమిటో, సంస్థ యొక్క భారం ఏమిటో, సంస్థ విశాలత ఏమిటో తెలుసుకోకుండా ఎన్నో సంస్థలు ఉన్నాయి. వాస్తవానికి ఏలియా చనిపోతున్నప్పుడు ఎలీషా ఏమనాలి? వెళ్తే వెళ్ళే ఇక నేనే తర్వాత అనుకోవాలి కదా. అనుకోలేదు. ఆ దైవజనుడి మీద ఉన్న ఆ దైవజనుడి విలువ ఏమిటో గమనించారు. నా తండ్రి ఇశ్రాయేలుకు ఎవరు? రౌతును రథమును నీవే. నీవు రథముల వంటి వాడవయ్యా, నీవు రౌతుల వంటి వాడవయ్యా. నీవు లేకపోతే రథాలు లేనట్టే, రౌతు లేనట్టే. ఇశ్రాయేలుకు ప్రొటెక్షన్ లేదు, ఇశ్రాయేలు కాపుదల లేదు, ఇశ్రాయేలుకు కాపుదల లేదు, బలము లేదు. ఒక సేవకుడు లేకపోతే సంఘానికి బలం లేదు. ఒక సేవకుడు లేకపోతే ఆ సంఘానికి ఊపిరి లేదు. ఒక సేవకుడు లేకపోతే ఆ సంఘం దీపస్తంభాన్ని కోల్పోయినట్లు. అందుకే నా సేవకులను నేను వాయువులుగా మీ కొరకు పెట్టి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. మరి ఏలియా ఎలా బ్రతికాడో ఎలీషా కూడా అలాగే బ్రతికాడు. అక్కడే మీరు చూడండి, అదే మాటలో మీరు 13-14 చూడండి. ఎలీషా కూడా ఆ వృద్ధాప్యంలోనికి వచ్చి ఆయన కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది. మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఒక రాజుగారు వచ్చి ఇదే మాట అన్నాడు. ఏలియాను గురించి ఏ మాట చెప్పారో ఎలీషా గురించి ఒక రాజు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఏమని చెప్పారు? ఇదే మాట అన్నారు. నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అని ఏడ్చెను. అంటే ఎలీషా ఏ విధముగా నడిచాడో ఏలియా అలాగే నడిచాడు. ఏలియా ఎలా నడిచాడో ఎలీషా కూడా అలాగే నడిచాడు. ఏలియాకున్న క్రేజ్ ఎలీషాకు కూడా వచ్చింది. జీవవాయువు 1, పరిశుద్ధాత్మ వాయువు 2, దైవ సేవకుడే మీకు ఒక వాయువు. చివరికి ఒక చిన్న మాట నోట్ చేయండి, ప్రార్థన చేస్తాను. లూకా సువార్త 1 పరమగీతం 4:16 చూడండి. తర్వాత లూకా సువార్తలో చూడవచ్చు. పరమగీతము 4:16 అందరూ చెప్పండి. ఉత్తర వాయువు ఏ తెంచుము. 2 దక్షిణ వాయువు వేంచేయుము. దక్షిణ వాయువు ఏం చేయుము. సౌత్ విండ్, ఇది నార్త్ విండ్. ఉత్తరపు గాలి అంటే పరిశుద్ధాత్మను పోల్చి మాట్లాడాను. ఇప్పుడు దక్షిణపు వాయువు, నేను లూకాలో ఆ మాట నోట్ చేయలేదనిపిస్తుంది అమ్మా. 12:55 చూడండి అమ్మా. దక్షిణపు గాలి అనే పదం ఉంటుంది చూడండి. అందరు చూడండి. లూకా సువార్త 12:55.
దక్షిణపు గాలి విసరుట చూచున్నప్పుడు వడగాలి కొట్టును. ఈ దక్షిణపు గాలి లేక దక్షిణపు వాయువు వడగాలిని వీచేటట్లు చేస్తుంది అని చూడండి. వేసవి రోజుల్లో దక్షిణపు గాలి వీస్తూ ఉంటుంది, అప్పుడే వడగాలి వస్తూ ఉంటుంది. ఈ వడగాలి అనే చోట మీరు ఏం నోట్ చేసుకోవాలంటే శ్రమలు శ్రమలు శ్రమలు. కొన్నిసార్లు దేవుడు శ్రమలను మీకు అనుమతిస్తారు. సంఘానికి శ్రమలు అవసరం, సేవకునికి శ్రమలు అవసరం. చిన్న మాట, ఎందుకు శ్రమలు అవసరం? ఎందుకు శ్రమలు అవసరం? నాకు ఎప్పుడు శ్రమలే రాకూడదు అని అనుకోవద్దు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనాన్ని గమనించండి. ఇక్కడ వ్రాయబడింది, క్రీస్తు పక్షముగా మనము విశ్వాసం ఉంచుట మాత్రమే కాకుండా ఆయన పక్షముగా శ్రమ పడుటయు ఆయన మనకు అనుగ్రహించెను. శ్రమ పడుట మనకు అనుగ్రహించారు. పౌలు గారు ఇలా చెప్తారు, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు శ్రమపడి శరీరమందు శ్రమ పడ్డాడు, ఆ శ్రమలను కొన్నిటిని మిగిల్చాడు, అది నా శరీరమందు నేను వాటిని సంపూర్ణము చేయుచున్నాను అంటాడు. నాకు శ్రమ రాకూడదు అనకూడదు. కొంతమందికి శ్రమ వచ్చిందంటే చాలు, ఇక అంతే, ఎక్కడో ఇగో హట్ అయిపోయింది. కొంతమందికి కళ్ళు ఎర్ర చేస్తారు, జుట్టు బెరుక్కుంటారు, ఇక పాటలు మారిపోతాయి. కుర్రోడికి శ్రమ వచ్చిందంటే చాలు, మావాడికి ఒక బ్రదర్కి ఇక ఆ రోజు పరిశుద్ధాత్మ కూటంలో పాట పాడుతుంటాడు. ఒక చిన్న శ్రమ వస్తే చాలు, లోకమంతా ద్వేషించినా అంటాడు. వీడికి ఒంగోలు తప్ప లోకం ఎక్కడ తెలుసు? పాట ఏమో లోకమంతా ద్వేషించిన, వీడికి ఉప్పుకుంటూరు తప్ప ఇంకేం తెలుసు? కర్మ తెలుసు తప్ప ఇంకేం తెలుసు? అయ్యా 4 రాష్ట్రాలు తిరిగిన వాళ్ళ, 4 దేశాలు తిరిగారా? పాట మాత్రం పాడమంటే లోకమంతా ద్వేషించినా, ఎవడు ద్వేషించలా? రాజన్న క్రమశిక్షణ చెప్పాడు అంతే. చిన్న శోధనకి జుట్టు పెరుక్కుంటారు, ఇక అంతే. పిల్లలకు చెప్తా ఉంటారు, అమ్మాయి ఈ మధ్య ఈ వీధిలో ఉన్న వాళ్ళంతా నాకు శత్రువులు అయ్యారే, కుటుంబ సభ్యులే నాకు శత్రువులు అయ్యారు, అమ్మాయి నా స్టాఫ్ అంతా నాకు శత్రువు అయ్యిందమ్మా, అమ్మా నా క్లాస్మేట్ అంతా నాకు శత్రువులు అయిపోయారమ్మా. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించాలని కోరుకునే ప్రతి వారు హింసింపబడతారు. శ్రమలు రావద్దని ఎప్పుడు కోరుకోకూడదు, శ్రమలు రావాలి. ఆ శ్రమలలోనే మనమంతా ఒక శుద్ధ సువర్ణముగా మార్చబడబోతున్నాము, శుద్ధ సువర్ణముగా మార్చబడబోతున్నాము. నేను ఒక చిన్న మాట చెప్పనా, పొలాలలో ఎప్పుడైనా చూడండి కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్ల క్రింద కూడా పంట వేస్తారు. ఆ పంట మీద ఆ సన్ రైజ్, సూర్యుని యొక్క వెలుగు, ఆ ఎండ పడని కారణాన్ని బట్టి, ఆ చెట్టు నీడ పడిన కారణాన్ని బట్టి అక్కడ ఆ పంట ఎదగదు. ఇంకో మాట చెప్పనా, గింజ కూడా పట్టదు. తాలు గింజలు ఉంటాయి, తాలు గింజలు. కొన్ని చెట్లు ఉంటాయి, నన్ను చూడండి, కొన్ని చెట్లు ఎప్పుడు నీళ్ళలోనే ఉండాలంట. ఆ చెట్లు మీరు ఇళ్ళల్లో పెట్టుకుంటారు చూడండి, నీళ్ళలోనే పెట్టుకుంటారు ఆ చెట్లు. ఆ చెట్టు వల్ల ఫలితం ఏముంది? దానికి ఏమైనా కాయలు వస్తాయా? నీళ్ళలో పెరిగిన చెట్టుకి కాయలు వచ్చే చెట్టును ఒకటి చూపించండి నాకు. అందుకని ఎప్పుడు మీరు శ్రమలు లేకుండా హాయిగా ఉండాలని కోరుకోవద్దు. సియోనులో నిర్విచారముగా ఉన్న వాళ్లకు శ్రమ,
సియోనులో నిర్విచారముగా ఉన్నదంటే అది దైవికమైన చింతలు లేకుండా ఉన్నదంట. దైవికమైన చింతలు లేకుండా, నాకు శ్రమ రాకూడదు, నన్ను ఎవరేమో అనకూడదు, నాకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రం గంటకు ఒకసారి టిక్ గడియారాలు చూడలేదా మీరు? చిలక గడియారాలు, దాని అంతటా అదే లోపల నుంచి గంటకు ఒకసారి వచ్చింది, డోర్ తీసుకుంటుంది, లోపలికి వెళ్తుంది. దాన్ని కానీ మనం ఏమైనా అన్నామంటే మాత్రం మొహం ముడుచుకుంటుంది. ఒక ఆకుని చూసారా మీరు? దానికి టచ్ చేయండి, మూతి ముడుచుకుంటుంది. అలా ఉండకూడదు. నాకు ఎప్పుడు శ్రమలు రాకూడదు, మా ఆయన నన్ను ఎప్పుడు ఏమనకూడదు, నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి, తొక్కేం కాదు బంగారులో పెట్టుకొని చూసుకోవాలి, నన్ను ఎప్పుడు పొగుడుతూ ఉండాలి, ఎప్పుడు కోరుకోకూడదు. క్రీస్తు యేసునందు శ్రమలు రావాలి. ఆమేన్. యోబుకు శ్రమ వచ్చింది. ఆ శ్రమలో యోబు ఏమైనా, నేను శోధింపబడిన తర్వాత శుద్ధ సువర్ణముగా మార్చబడబోతున్నాను, శుద్ధ సువర్ణముగా మార్చబడుతున్నాను. శ్రమలు వస్తూనే ఉంటాయి, శ్రమలు వస్తూనే ఉంటాయి, మన పరిపక్వత చెందుతూనే ఉంటాము. శ్రమలు వస్తూనే ఉంటాయి, మనం పరిపక్వత చెందుతూనే ఉంటాము. అందరూ లేచి నిలబడండి. 4 వాయువుల గురించి చెప్పాను. 1 జీవ వాయువు, 2 పరిశుద్ధాత్మ వాయువు, 3 సేవకుడే ఒక వాయువు, 4 శ్రమలు అను వాయువు. ఈ 4 వాయువులు మీకు లేకపోతే మీకు ఊపిరి లేదు, ఊపిరి లేదు. తోలు బొమ్మలు లాంటి వాళ్ళు మీరు. షోకేసుల్లో పెట్టుకోవచ్చు మిమ్మల్ని. ఈ 4 వాయువులు లేకుండా ఎవరైనా నా దగ్గరికి రండి, మిమ్మల్ని షోకేసులో పెడతాం. లేకపోతే కారు అద్దం ఉంటుంది నాకు లోపల, కారు అద్దాన్ని తగిలిస్తే ఒక దారం కట్టి నేను వెళ్తా ఉంటే డింగు 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 ఊగుతూ ఉంటుంది. మట్టి బొమ్మల్లాగా ఉండొద్దు, తోలు బొమ్మల్లాగా ఉండొద్దు. మీరందరూ జీవ వాయువుని పీల్చుదురుగాక, పరిశుద్ధాత్మ వాయువు మీ మీద వీచునుగాక, ఒక సేవకుడు వాయువుగా మిమ్మల్ని ఆవరించునుగాక. ఎప్పుడు శ్రమలు శ్రమలు శ్రమలు, ఆ శ్రమలలో మీరు శుద్ధ సువర్ణముగా మార్చబడుదురుగాక. ఈ 4 అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళే ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా విస్తరించబడబోతున్నారు.